పోతుబోలు హరిజనకు సంబంధించి దాదాపు 100 సంవత్సరాల పైన అయిన కోదండ రామాలయాన్ని పునర్నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో గ్రామస్తులందరూ గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గత 6 నెలల మునుపు గ్రామంలో చాలా పాత దేవాలయం పునర్నిర్మించుకోవాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు అధికారులను పిలిచి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించుకోవాలని పడగొట్టడం జరిగింది. దానికి పూర్తిగా ఇప్పుడు అబ్జెక్షన్ చేస్తున్న నారాయణే ముందర ఉండి ఆ దేవాలయాన్ని పూర్తిగా తొలగించి కొత్తగా కట్టాలని చెప్పుకున్నాము. కాకపోతే దాదాపు 4 నెలల నుంచి ఈ ప్రభుత్వం మాకు మంజూరు చేసిన 45 లక్షల రూపాయలు ఈ నిధులు కూడా అడ్డగించి ఆ దేవాలయం కట్టకూడదని చెప్పి నారాయణ అనే వ్యక్తి అతని భార్య గ్రామంలో అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అదేవిధంగా హరిజన వార్డులో ఉన్న ప్రజలందరికీ విపరీతమైన ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ బెదిరిస్తూ నోటీసులు పెడుతూ ఈ విధంగా సుమారుగా ఒక 500 మంది ఈరోజు పోతబోలు గ్రామం నుంచి రావడం జరిగింది. రాత్రి కూడా పెద్ద మనుషులు మేమంతా పోయి ఏమయ్యా గుడికి ఇట్లా డబ్బులు శాంక్షన్ అయ్యి ఎందుకు ఇబ్బంది పెడతామని చెప్తే మీ వల్ల ఏమైతే చేసుకోండి గుడి కట్టేది లేదని చెప్పి ఆయన కొడుకులు ఇద్దరు వాళ్ళ తోబుట్టు ఇద్దరు మొత్తం 15 మంది వికలాంగులు ఉన్న గిరికి అదేవిధంగా ఇక 5-6 మంది మీద దాడి చేస్తే మేమంతా పోయి ఆయనకి ఎందుకు ఈ విధంగా చేస్తామని చెప్తే రివర్స్గా ఆయన అంబులెన్స్ వచ్చి కేసు పెట్టడం. అదేవిధంగా ప్రతిరోజు గంజాయి తాగుతాడు, గంజాయి అమ్ముతాడు, సారాయి అమ్ముతాడు. ప్రతి ఇంటి కూడా మన కుంకుమ పసుపు ఎత్తుకొని పోయి ప్రేమప్రాంతం చేసి హరిజనవాళ్ళు ఉండే ప్రజలందరూ డైలీ కూలిపోతే తప్ప వాళ్ళ పూట గడపదు. దయచేసి అధికారులందరూ అప్రమత్తమై ఎటువంటి నీచుడికి సమాజంలో ఉండేదానికి అర్హత లేదు. ఆ ఊర్లో ఆ దేవాలయం కట్టడానికి చేస్తున్న ఇబ్బందిని మీరు ప్రత్యక్షంగా పరిశీలించి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నేను ఒక స్థానిక మాజీ సర్పంచ్. నేను ఎప్పుడు ఒక ముస్లిమైన పోతబోలు హరిజనవాడలో ఉండే 200 కుటుంబాలతో కూడా ప్రతి ఇంట్లో నేను భోజనం చేశాను. ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాను. ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళతో బాగుంటాను. నేను రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక స్థానికుడు కాబట్టి ఆయన చేస్తున్న అరాచకము దయచేసి అర్థం చేసుకొని అధికారులు కానీ పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి. మేము సామరస్యంగా ఎంత చెప్పినా కూడా ఏమో స్పందించడం లేదు కాబట్టి దయచేసి నారాయణ అనే వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకొని రామాలయం పునర్నిర్మాణానికి అడ్డంకులు తొలగించి ఈ సాయం చేయాలని ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా ప్రతి అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా.